రమేష్ గారు నేమ్ అంటున్నారు. రమేష్ గారు నా పేరు రేవతి. నీకో దండం తల్లి అంటున్నారు నాగరాజు గారు. నాగరాజు గారు నాకు ఇంగ్లీష్ రాదని మీకు తెలుసు. మళ్ళీ అడుగుతున్నారు. సతీష్ గారు ఇంగ్లీష్ గడగడా చదివేసి ఇంగ్లీష్ రాదంటే నమ్మడానికి ఇక్కడ వెర్రి పప్పులు ఎవరు లేరు. షో మై గాడ్ సీ మై సాడ్. సతీష్ గారు నేను చదవతా రాయలేను, అర్థమైందా సతీష్ గారు? కానీ ఇంగ్లీష్లో నేను తెలుగు బాగా టైప్ చేస్తా ఇంగ్లీష్లో, కానీ ఇంగ్లీష్ ఏదైనా టైప్ చేయమంటే నాకు చేత కాదు. ఇలా అయితే ఇంగ్లీషు బట్టి బట్టా. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఐ రిమెంబర్ అనడానికి ఏం రాయాలి? నాకు రాదు. నేను తర్వాత అనడానికి ఇంగ్లీష్లో టైప్ చేస్తాను అన్నమాట. అది రవితేజ గారు నా ఇన్స్టా రిక్వెస్ట్ పెడతారా అంటున్నారు. రవితేజ గారు నాకు ఇన్స్టా లేదు, ప్రామిస్. ఇన్స్టా ఎందుకు అని రవితేజ గారు. నాగరాజు గారు ఎందుకు? నాగరాజు గారు నీకో దండం తల్లి అన్నారా? మీరంతా ఇంగ్లీష్ పెడితే నాకేం అర్థం అవుతుంది? అది సతీష్ గారు. బాయ్ మమ్మీ, ఇంగ్లీష్ వచ్చిన మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఓకే బాయ్. సతీష్ గారు ఇప్పుడు అర్థమైంది.